ముందు మనం ఒకసారి రామాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. రామాంజనేయులు గారు ఎట్లా చూస్తున్నారు? ఒకవైపు రాజకీయ వాద ప్రతివాదాలు చూస్తున్నాం, మరోవైపు అంటే రాజీనామాల సవాళ్ళు చూస్తున్నాం. వీటన్నిటిని పక్కన పెడితే ఈ గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో ఈ హామీ ఏ మేరకు పనిచేసింది? అదే సందర్భంలో ఈ హామీ వాస్తవ రూపం దాల్చేటటువంటి పరిస్థితి ఎంతవరకు ఉంది? రామాంజనేయులు గారు. ఇక్కడ అందరికీ నమస్కారం. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది రెండు సమస్యలు ఉన్నాయి మన ఎదురుగా. ఒకటి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో ఒక విడతలోనే మొత్తం అంతా కూడా రుణమాఫీ చేస్తాము, అది 2 లక్షల వరకు చేస్తాము అన్నది. గత ప్రభుత్వము 4 విడతలలో ₹1,00,000 వరకు చేస్తాము అన్నది చేయలేక చతికిలబడిన పరిస్థితి ఉన్నది. దాని సమస్యలు మళ్ళా మాట్లాడుకుందాం. అది చేయలేని పరిస్థితి మన ఎదురుగానే ఉన్నది. ఆ పరిస్థితులలో ఇప్పుడున్న ప్రభుత్వము 2 లక్షలు ఒకేసారి చేస్తాము అన్నది చేయగలుగుతుందా అన్నది ఆర్థికంగా ఆలోచిస్తే జరిగే పని కాదు. ఓకే, ఇది అసలు ప్రామిస్ చేయటమే ఒక తప్పు. తర్వాత దాని వలన గెలిచారా లేదా అన్నది తీసుకుంటే నేను అనుకోవటము రైతులతో మాట్లాడిన దాన్ని బట్టి కానీ, లేకపోతే నాకు గ్రామాలలో మేము తెలంగాణ గ్రామాలలో మేము చూసిన దాన్ని బట్టి కానీ రుణమాఫీ చేస్తారు అన్నదే మెయిన్ ఎజెండా అయితే కాదు. ఓకే, ఇది నాకున్న విషయం. రెండవది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వం తీసుకున్న విడతల వారీగా చేస్తాము అన్నప్పుడు ఏం జరిగింది అనేది కూడా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. రెండోది, రుణమాఫీ చేయటం వల్ల రైతులకు ఎంత లాభం వచ్చింది అన్నది కూడా. ఈ రెండు మనం తీసుకుంటే గత ప్రభుత్వము సుమారుగా ₹1,00,000 4 విడతల్లో చేసినారు. అది చేయటం వల్ల జరిగింది ఏంటంటే, మొదటి విడత ఏదైతే చేస్తారో 25% చేయగానే 2వ విడత, 3వ విడత, 4వ విడత రుణము రైతుల పేరుతోనే వాళ్ళ అకౌంట్లో ఉండిపోయింది. దానివల్ల రైతులకి ఆ 0.5% రుణం మాత్రమే కొత్త రుణం వచ్చింది. పాత రుణము అట్లాగే ఉండిపోవటం వల్ల దానివల్ల రైతులు బయట నుంచి రుణం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, ఉండిపోయిన రుణం ఏదైతే ఉందో దానికి వడ్డీ పెరిగి ఈ 4 సంవత్సరాల కాలంలో అది చాలా పెరిగింది. ప్రభుత్వం ఏమో ఈఎంఐ లాగా మొదట ఉన్న రుణాన్ని 4 భాగాలు చేసి సర్దేసింది, కానీ నిజానికి ఆ మిగిలిన 3 భాగాలు రైతుల అకౌంట్ లో ఉండటం వల్ల ఎంత ప్రభావం పడింది రైతుల మీద అన్న దాని మీద అంచనా వేయలేదు వాళ్ళు. ఈ సమస్య గుర్తించిన తర్వాత ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అన్న ఆలోచన లేకుండా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒకేసారి చేసేస్తాము అన్నారు. అంటే 4 విడతలు చేయటం వల్ల రైతులకు పెద్దగా ఏమీ ప్రభావం కనిపించలేదు కాబట్టి ఒకేసారి చేస్తాము అన్నారు. ఒకేసారి చేయటం వల్ల పడే ఆర్థిక ప్రభావం ఎంత అన్నది అంచనా లేదు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తామన్నది కూడా అంచనా లేదు. దానికి ముఖ్యమంత్రి ఒక ప్రతిపాదన చేశారు. అంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ లోకి వెళ్దాం. అంటే ఆల్రెడీ మనతోటి ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి ఉన్నారు, అలాగే మన జానయ్య గారు ఉన్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ లోకి వెళ్దాం. కాదండి, సమస్య నేను చెప్తున్న సమస్య ఏంటంటే, మహా చేయగలిగితే ఆ రుణము రైతుల నుంచి తీసుకుని ప్రభుత్వం మీదకి వేసుకుంటాం తప్ప సమస్య పరిష్కారం కాదు. ప్రభుత్వం మీద వేసుకున్నాము అనుకుంటే అది వచ్చే ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తాము తప్పితే రుణము ఈ మాఫీ పరిష్కరించడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అయితే ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఇప్పుడు దీన్ని రాజీనామాలతో ముడితి పెట్టి అదొక రాజకీయంగా చర్చించిన దానికంటే ఈ రుణమాఫీలో సమస్యలు ఏమున్నాయి అన్న దాని గురించి చర్చించి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో అటు అధికారంలో ఉన్న పార్టీ కానీ అపోజిషన్ లో ఉన్న పార్టీ కానీ రావాలి. కానీ ఇట్లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు సవాళ్ళు విదురుకొని రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేస్తే ఇంకొంత సమస్య జటిలం అవుతుంది తప్పితే పరిష్కారం అవ్వదు.